2047 నాటికి వికసిత్ భారత్ 5 ఏళ్ళు ప్రీ రేషన్ అట. సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. మోదీ గ్యారంటీల పేరుతో హామీలు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 2047 నాటికే భారత్ను అభివృద్ధి చెందిన దేశం వికసిత్ భారత్గా మారుస్తామని తెలిపింది. 2047 నాటికి వికసిత్ భారత్గా చేస్తాము అని అన్నారు. దీని కిందనే ఏంది అని అంటే 5 ఏళ్ళు ప్రీ రేషన్. ఇంకా నువ్వు రేషన్ ఇచ్చినాక నువ్వు ఇచ్చే రేషన్ బియ్యాన్ని ఉపయోగించుకొని బతికే ప్రజలు ఉన్నాక దేశంలో అభివృద్ధి చెందిన దేశం ఎట్లయితుంది? నువ్వు ఆసరా పెన్షన్లు ఇచ్చినావు అంటే నీకు డిపెండెంట్ నెలకు 2000 రూపాయలు పింఛన్ ఇస్తే కానీ నువ్వు బతకలేని పరిస్థితిలో మన భారతదేశ ప్రజలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు అన్నాక వికసిత భారత్ ఎట్లయితుంది? అభివృద్ధి చెందిన దేశం ఎట్లయితుంది? ఇంకా 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 కూడు కోసం, గుడ్డ కోసం, తినే తిండి కోసం, పెన్షన్ పైసల కోసం, ఇచ్చే రూపాయి కిలోకు రేషన్ బియ్యం కోసం, మీరు ఇచ్చే పప్పు 5 కిలోల బియ్యం, 5 కిలోల పప్పుకో 10 కిలోల పప్పుకో రేషన్ పప్పు కోసం, చక్కెర కోసం ఇక వికసిత భారత్ అవుతుందట. అంటే జీడిపి పెరిగింది, భారతదేశ జీడిపి పెరిగింది అని అంటే జీడిపి భారతదేశానికి పెరుగుతూ ఉంది కానీ సామాన్య ప్రజలకు పెరుగుతలేదు. వ్యక్తులే కాదు, వ్యవస్థను మొత్తం క్యాలిక్యులేట్ చేసి చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఎంతమంది దోపిడీదారుల వల్ల ఎంతమంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు. రేషన్ బియ్యం తీసుకొని వ్యక్తి ఉన్నారా? వ్యక్తి ఉన్నారా? కుటుంబం ఉన్నదా? రేషన్ బియ్యం తీసుకోకుండా ఉంటున్న కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? దయచేసి ప్రజలంతా కూడా ఈ అంశాలను అన్ని గమనించాలి. వికసిత్ భారత్ కాదు, ఇంకేమీ కాదు అని ఈ రకంగా కొంతమంది నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసినాక కొంతమంది విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్లయితుంది? నిజంగా ఒక రేషన్ బియ్యం కోసము, ఒక ఫ్రీ కిరసనాయిల్ కోసము, ఆసరా పింఛన్ కోసము, లేకపోతే రుణమాఫీ కోసము ఈ వ్యవస్థలంతా ప్రజలంతా సామాన్య ప్రజలంతా వీటి చుట్టూ తిరుగుతూ ఉంటే అభివృద్ధి చెందిన దేశంగా ఇంక ఎన్నడూ చూస్తాము? ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమేనా? చెందిన దేశంగా ఎన్నడూ చెప్పుకుంటాం అని సోషల్ మీడియా వేదికగా చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశాలు. అసలు అభివృద్ధి చెందిన దేశం అంటే ఏంటిది? చెందుతున్న దేశం అంటే ఏంటిది? ఇక చెందుతూనే ఉంటుందా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఇయాల్టి దాకా కూడా చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది, చెందిన దేశంగా లేదు. కానీ అంబానీ ఆదానీల ఆస్తులు మాత్రం 10 ఏళ్ల కింద ఎన్ని ఉన్నాయో ఇవాళ అంతే ఉన్నాయా? లక్షల కోట్లు పెరిగినాయి. మళ్ళీ ఏమంటారు ఇది అడిగితే? వాళ్ళు కాంట్రాక్టులు చేసుకున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు. కాంట్రాక్టులు ఎవరి శోళ మీద చేశారు, ఎవరి బతుకుల మీద చేశారు. ప్రైవేటీకరణ పేరుతోటి వాళ్ళ ఆస్తులన్నీ కూడా పెంచుకుంటూ పోతా ఉంటే ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు సంస్థలుగా వాళ్ళందరూ మలుచుకొని పోతా ఉంటే ఇంకేడవుతుంది? ఇక వాళ్ళ జోవులు నిండుతున్నాయి, వాళ్ళ పొట్టలు ఉబ్బుతా ఉన్నాయి. సామాన్య ప్రజలు, రైతుల పొట్టలు లోపలికి పోతా ఉన్నాయి, డొప్పలు పడతా ఉన్నాయి. అలా 2 కిలోల నూనె పోసినా కూడా పడేటట్టు ఉంది రైతుల పుట్టలల్లా, అంత లోతుకు పోతా ఉన్నాయి. దయచేసి ప్రజలంతా కూడా ఈ అంశాలను గమనించాలి. ఎందుకు అని అంటే ఇక వికసిత్ భారత్ కాదు. అయితే దాన్ని 10 ఏళ్ల కింద చెప్పారు, 5 ఏళ్ల కింద చెప్పారు, 20 ఏళ్ల కింద చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నారు అని ఈ రకంగా సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు చెప్తా ఉన్నారు. దయచేసి అన్న అంశాలు కూడా గమనించి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే చిన్న తేడానే ఇక్కడనే ఇదే పత్రికలో వచ్చింది. 2047 నాటికేమో వికసిత్ భారత్ అట, 5 ఏళ్ళు ప్రీ రేషన్ అట. 5 ఏళ్ళు ప్రీ రేషన్ ఏంది? అసలు రేషన్ ఎవరికి కావాలి? రేషన్ మీద డిపెండెంట్ ఎప్పుడైతే సామాన్య ప్రజలు ఉండరో అప్పుడే వికసిత్ భారత్ వచ్చినట్టు. ఆసరా పింఛన్కు ఎప్పుడైతే ఆశపడకుండా నిమ్మలంగా వాళ్ళు కాలు మీద కాలేసుకొని ఆరాం కుర్చీలో కూర్చుంటారో అప్పుడు వికసిత్ భారత్ అయినట్టు. ఆసరా పింఛన్ కోసం ఊరూరా తిరుగుకుంటా అమ్మ ఆసరా పింఛన్ కావాలని చెప్పేసి ఈ పెన్షన్ల కోసం ఎప్పుడైతే తిరిగారో అప్పుడు వికసిత్ భారత్ అయినట్టు. ఎప్పుడు రైతు తన పంట కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి వడ్డీతోటి డబ్బులు తీసుకోకుండా బాజాప్తా తన జోబులో ఉన్న పెట్టుబడి అమౌంట్ను పెట్టి తను వ్యవసాయం చేయగలుగుతాడో అప్పుడు వికసిత భారత్ అయినట్టు. సామాన్య విద్యార్థి, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి విద్యార్థి, ఒక యువకుడు ఆయన గర్వంగా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడినప్పుడు, ఎటువంటి చదువుకు తగ్గ ఉద్యోగం చేసినప్పుడు మాత్రమే వికసిత భారత్ అయినట్టు.
ఒక సగటు కుటుంబము నెలకు ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు సంపాదించినప్పుడు వికసిత్ భారత్ అయినట్టు. నిన్న మనం మాట్లాడుకున్నాం, అంటే ఇంత పెద్ద 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 చదువులు చదువుకుంటోళ్ళు, కళలు కన్నోళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్లు కావాల్సిన వాళ్ళు ఇట్లా ఫుడ్ డెలివరీలు ర్యాపిడోలు చేస్తే ఎందుకైతా ఉన్నది వ్యవస్థకు పోతుంది. ఒక ర్యాపిడో యాజమాన్యాన్ని వాళ్ళు అభివృద్ధి చెందుతారు, ఈ యాప్లు ఎవరైతే యాప్ డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళు అభివృద్ధి చెందుతారు. కానీ ఈ డెలివరీ బాయ్ల లాగా, ఈ డ్రైవర్ల లాగా వర్క్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి చెందుతారు? వాళ్ళు ఎప్పుడు కోటీశ్వర్లు అవుతారు, వీళ్ళు ఎప్పుడు లక్షాధికారులు అవుతారు? ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి ఈ అంశాలన్నీ కూడా. ఇప్పుడు చెప్పిన దాంట్లో, అడుగుతున్న దాంట్లో, అంటున్న దాంట్లో, బయట సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలను మీ ముందు చర్చిస్తున్నందుకు నిజంగా మీరు చెప్తున్న అంశాలు అసలు మీరు చేస్తున్న చర్చనే తప్పు అని అంటే తప్పే అని చెప్పండి. లేదు రైట్ మాట్లాడుతున్నారు, కరెక్టే చెప్తా ఉన్నారు అంటే కరెక్టే చెప్తున్నాం అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి మిత్రులారా. దయచేసి కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటును అమ్ముకోకండి, ఓటుకు నోటు తీసుకోకండి, బిర్యానీలకు ఓటు వేయకండి. దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ప్రభావితం చేయడానికి యువత ముఖ్య పాత్ర వహించాలి. ఎందుకు అంటున్నా అంటే కేసీఆర్ గద్దె దిగడానికి కారణం ఉస్మానియా క్యాంపస్లో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఒక కారణమైతే కేసీఆర్ చేసినటువంటి కొన్ని తప్పిదాలు అవో కారణం. ఆ తప్పుల వల్ల ఇలా కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. అంటే ఎంత ప్రభావం చూపించారు యువకులు అన్నది ఒక్కసారి గమనించాలి నిరుద్యోగ యువత. సో నిరుద్యోగ యువత తలుచుకుంటే ఏది సాధ్యం కాదు అని అన్నది ఉండదు. తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణను మంచిగా చేసుకోలేమా, మనం అనుకున్న తెలంగాణను మనం తీర్చిదిద్దుకోలేమా అన్నది ఒక్కసారి గమనించండి. ఒక ఉద్యమాన్ని తీసుకురండి. ఏం ఉద్యమం అంటే రాజకీయ ఉద్యమం. రాజకీయంలో యువత పాత్ర. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి రాజకీయం ఎంత పని? దయచేసి యువకులందరూ కూడా రాజకీయాల్లోకి రండి, రాజకీయాలు చేయండి, రాజకీయాల్లోనే ఉండండి. ఎందుకంటే ప్రతి అంశం మీరు పొద్దున లేచిన కాంచెల్లి రాత్రి పడుకునేదాకా డిసైడ్ చేసేది ఒక రాజకీయ నాయకుడు, ఒక వ్యాపారవేత్తే. ఎట్లా బతకాలి, ఏం తినాలి, ఏం వండుకోవాలి, ఏ నూనె వాడాలి, ఏ కూరగాయలు వాడాలి, ఏ పసుపు చల్లుకోవాలి, ఏ అల్లిమెల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి అన్నది కూడా చెప్పేది ఒక వ్యాపారవేత్త, ఒక రాజకీయ నాయకుడు మాత్రమే. అటువంటి రాజకీయ నాయకుల చేతిలో ఉంది కాబట్టి ఇవాళ భారతదేశం, ఇవాళ తెలంగాణ యువత వస్తే ఇంకా మంచి మార్పులు వస్తాయి. దయచేసి గమనించి ఈవెన్ నువ్వు ఏం మందు తాగాలి అంటే ఈ ఆల్కహాల్ ఏది తాగాలన్నది కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, నీకు డిసైడ్ చేసేస్తాడు ఇదే బాగుంటుంది ఇదే తాగు అని చెప్పేసి. నువ్వు కూరలో ఏ వంట వండుతుందో అమ్మ అక్క చూస్తున్న అమ్మ అక్క కూడా నూనె ఏది పోయాలన్నా కూడా ఫ్రీడమ్ పోయాలన్నా లేకపోతే ఇంకోటి పోయాలా డిసైడెడ్ ఇక. సో ఇంత కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ కుట్రను అంతా ఒక ఎపిసోడ్ రూపకంగా నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. రైట్. కవితతో కేటీఆర్ ములాఖత్. సిబిఐ హెడ్ ఆఫీస్లో 20 నిమిషాలు భేటీ. ముగిసిన కవిత కస్టడీ, ఇవాళ కోర్టులో హాజరు అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా టార్గెట్ 15 సీట్లట. ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకు 15 సీట్లట. మొన్నటిదాకా 14 అన్నారు, ఇప్పుడు 15 అంటారు. కేసీ వేణుగోపాల్ వచ్చి ఒకటి పెంచుకుర్రి అని అనగానే పెంచుకున్నారు. అసలు తెలంగాణ ప్రజలు ఎవరు కోటేస్తారు ఏంది అని అన్నది ఇంకా వాళ్ళకి అర్థమవుతట్లేదు. ఏం అనుకోని చెప్తా ఉన్నారు ఆ మాటలు కూడా తెలుస్తలేదు. అప్పులు తక్కువ, చెల్లింపులు ఎక్కువ. 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రుణం 17,618 కోట్ల రూపాయలట. వడ్డీలు వాయిదాలకు సంబంధించి 25,000 కోట్ల రూపాయలు చెల్లింపు. ఆర్థిక క్రమశిక్షణ సర్కారు పెద్దపీట వేసిందని చెప్పేసి వార్తా కథనం. ఇది జ్యోతిలో అయితేనే వస్తుంది ఇటువంటి వార్తలు.